బ్యాంగిల్స్ వాడతాం కదండి. సో ఆ బ్యాంగిల్స్లో కొన్ని రకాలైతే ఉంటాయి. ఆ బ్యాంగిల్స్ ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాము. అండ్ సారీ ఫర్ ఇంటరప్టింగ్. నాకు నిన్న ఒక కాల్ వచ్చిందనమాట. మెటీరియల్స్ కావాలక్క, మాకు బిజినెస్ క్లాస్ అయితే నేర్చుకుంటాము మీ యూట్యూబ్ ఛానల్ చూసి, కాకపోతే మెటీరియల్స్ కావాలి అక్క అని. సో మెటీరియల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి. నా దగ్గర మెటీరియల్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. మీకు ఎటువంటి మెటీరియల్ కావాలన్నా కూడా నేను పంపిస్తాను. కిట్ వైజ్ అయితే పంపిస్తానండి. కిట్ వచ్చేసరికి 1800 రూపాయలు అయితే పడుతుంది మనకి. ఆ కిట్లో ఏమేమి వస్తాయంటే కనుక బ్యాంగిల్స్ వస్తాయి, మిక్స్డ్ బ్యాంగిల్స్ వస్తాయి. అంటే కట్స్ ఉంటాయి కదా, ఇవాళ నేను అదే క్లాస్ మంది, సో మీకు అర్థమైపోతుంది. తర్వాత థ్రెడ్స్ ఉంటాయి, గ్లూ ఉంటుంది, తర్వాత టిక్ టాక్స్ ఉంటాయి, హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి, క్లచెస్ ఉంటాయి, తర్వాత వచ్చేసరికి మీకు సెంటర్ క్లిప్స్ ఇస్తాను, యూపిన్స్ ఇస్తాను, స్టోన్ లేస్ ఇస్తాను. సో మీరు ఒక్కసారి నన్ను వాట్సాప్ త్రూ మీకు స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను, పింక్ చేసినట్టయితే కనుక నేను మీకు లిస్ట్ అవుట్ ఇస్తాను. టోటల్ 56 నుంచి 58 ప్రొడక్ట్స్ వస్తాయి మీకు ఆ కిట్లో. కిట్ వచ్చేసరికి 1800 రూపాయలు పడుతుందండి. మీరు ఫస్ట్ మన క్లాస్లో చెప్పేవన్నీ కూడా ఆ కిట్లో ఉంటాయి. సో మీరు ఆ కిట్ని కనుక పర్చేస్ చేసినట్టయితే కనుక ఎవరైనా రెఫరెన్స్ పిక్స్ అడిగినప్పుడు మీరు ఈ ఛానల్ త్రూ నేర్చుకున్నవన్నీ కూడా అందులో పెట్టుకోగలుగుతారు. నెక్స్ట్ విడిగా నేర్చుకోవాలి అంటే ఎంత అవుతుంది అని అడిగారు ఇంకొకళ్ళు కాల్ చేసినప్పుడు. సో విడిగా నేర్చుకుంటే కనుక 2500 రూపీస్ అయితే తీసుకుంటానండి. సో మేము అంత పే చేయలేము అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి నాకు కాల్ చేయండి. నేను ఒక ప్లాట్ఫామ్ చెప్తాను, చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. నేను అందులో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మీకు అక్కడ వచ్చేసరికి 300 రూపీస్కి 160 కోర్సెస్ ఉన్నాయి. ఏ కోర్స్ నేర్చుకున్నా కూడా 300 రూపీస్ అండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ ఫోన్ నుంచి మీరే, నాకు ఎటువంటి అమౌంట్ పే చేయక్కర్లేదు. ఇదేమీ పెయిడ్ ప్రమోషన్ కాదు, ప్రతి ఒక్క ఆడపిల్లకి యూజ్ అవుతుందని చెప్పేసి అని ఈ ఇన్స్టిట్యూట్ గురించి అయితే చెప్తున్నాను. విత్ సర్టిఫికేషన్ ఇస్తారు మీకు. ఇప్పుడు నేనే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి టీచర్ అండి అందులో. సో నేనే సర్టిఫైడ్ అని సర్టిఫికేషన్ ఇస్తాను. 2500 పెట్టి నేర్చుకోలేని వాళ్ళు 300 కట్టి నేర్చుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, నేను మీకు ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. లేదు వాట్సాప్ త్రూ నేను మీకు ఆ వెబ్సైట్ అనేది ఇస్తాను, యాప్ ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. సో 300 అయితే మీ ఫోన్ నుంచే ప్రతిదీ కూడా మీరు చేసుకుంటారు. సో క్లాస్లోకి వెళ్ళిపోదామండి, లేట్ అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఓకేనా? ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తానండి. కామెంట్కి రిప్లై ఇవ్వనేమో అనుకోవద్దు. నేను 100కి 99.99% కామెంట్కి రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ప్రతి సబ్స్క్రైబరు నాకు ఒక దేవుడితో సమానం. మీ వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నాను కాబట్టి మీ మీద నమ్మకంతో నేను, నా మీద నమ్మకంతో మీరు ముందరికి వెళ్దాము. సో కామెంట్ చేసేయండి, నేను లింక్ షేర్ చేసేస్తాను. 160 కోర్సెస్ పైనే ఉన్నాయండి. మీరు ఎటువంటి కోర్స్ అయినా సరే 300 రూపీస్కి జస్ట్ నేర్చుకుంటారు. సర్టిఫైడ్ అని సర్టిఫికేషన్ కూడా తీసుకుంటారు. సో చాలా హెల్ప్ అవుతుంది, లేట్ చేయొద్దు. ఓకేనా? సో బ్యాంగిల్స్ వాడతాం కదా మనం, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. సో అవి ప్లాస్టిక్ వాడతామన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక వైట్ బుక్ తీసుకోండి. మెటీరియల్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి అని నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఒక్కసారి అది కూడా వాచ్ చేసి మీరు ఈ క్లాస్ని అయితే నోట్ చేసుకోండి. సో మీకు ఇక్కడ బ్యాంగిల్ వచ్చేసరికి బ్రాండ్స్ ఏం వాడతాము అంటే M&B కానీ M&S కానీ వాడతాము. M&B అంటే మేఘరాజ్ అండ్ బ్రదర్స్ కానీ మేఘరాజ్ అండ్ సన్స్, ఈ రెండు బ్రాండ్స్ చాలా బాగుంటాయి బ్యాంగిల్స్. సో ఈ రెండింటిని వాడతాము. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంగిల్స్ 2 రకాలండి. ఒకటి కర్వ్ బ్యాంగిల్ అంటారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, కర్వ్ బ్యాంగిల్ అంటే ఇలా ఉంటుందన్నమాట కర్వ్ బ్యాంగిల్. అండ్ ఫ్లాట్ బ్యాంగిల్.
సో ఇక్కడ మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్లాట్, కర్వ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బుక్లో నోట్ చేసుకోండి, టైప్స్ ఆఫ్ బ్యాంగిల్ అని పెట్టుకొని 2 టైప్స్ అని రాసుకొని, ఒకటి కర్వ్, ఒకటి ఫ్లాట్. సో బిగినర్స్ ఎప్పుడు కూడా ఫ్లాటే తీసుకోవాలండి. ఎందుకు అంటే వర్క్ చేసినప్పుడు జారిపోయి పడిపోయి ఉంటే మనకి నెక్స్ట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉండదు. సో బిగినర్స్కి ఎప్పుడూ కూడా నేను ఫ్లాట్ బ్యాంగిల్ అయితేనే ప్రిఫర్ చేస్తాను. మాకు ఆల్రెడీ వచ్చు కొంచెం అన్నవాళ్ళు కర్వ్ తీసుకోండి. సో దీని మీద డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. స్టార్టింగ్ వాళ్ళు ఫ్లాట్ తీసుకోండి, కొంచెం పర్లేదు మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అనేవాళ్ళు కర్వ్ తీసుకోండి. కర్వ్, ఫ్లాట్ అన్నమాట, 2 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్. అండ్ బ్యాంగిల్స్లో సైజెస్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ సైజెస్కి వచ్చేసరికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకానండి. చిన్నపిల్లల సైజ్ అంటే కనుక ఒక 2-3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి 5 ఇయర్స్ వరకు 10 సైజ్ అయితే సరిపోతుంది. 2 to 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు 10 సైజ్ సరిపోతుంది. 5 నుంచి 8 ఇయర్స్ వరకు 12 సరిపోతుంది. కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే 14 సరిపోతుంది. అండ్ అక్కడి నుంచి 12 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు కూడా 2 అనే సైజ్ సరిపోతుందండి. లేదు కొంచెం మా పిల్లలు బొద్దుగా ఉంటారు మేడం అంటే కనుక 2 తీసుకోండి. అండ్ ఇక్కడి నుంచి పెద్దవాళ్ళ సైజ్ అండి, సన్నగా ఉన్న వాళ్ళకైతే 24, 26, 28 ఈ సైజెస్ వరకు సరిపోతాయి. కొంచెం పెద్ద చేతులు ఉంటాయి కదండి. నెక్స్ట్ ఆడవాళ్ళకి వచ్చేసరికి ఇక్కడ అడ్డసూల అని ఒకటి ఉంటుంది. సో ఇది ఉన్న వాళ్ళకి 210, 212 దాకా కూడా ఉంటాయన్నమాట సైజెస్. సో ఇంకొకటి మిత్ ఏంటంటే పెద్ద సైజ్ తీసుకుంటే చిన్న సైజ్ అయిపోతుంది అని ఒక మిత్ ఉంటుంది. మిత్ అంటే ఏంటంటే అపోహ. సో అదేం కాదండి. మనము ఎటువంటి గాజు సైజ్ అయితే తీసుకుంటామో, ఎగ్జాంపుల్ మీ సైజ్ 26 అయితే 26 మాత్రమే చేసుకోండి, 28 అయితే 28 మాత్రమే చేసుకోండి. ఒకవేళ మీకు రేపొద్దున్న ఇవి నేర్చుకున్న తర్వాత ఆర్డర్స్ తీసుకుంటున్నప్పుడు కూడా మీరు ఏ సైజ్ మేడం మీ పర్ఫెక్ట్ సైజ్ చెప్పండి, సైజ్ ప్రకారం మీ సైజే వస్తుంది, పెద్దది చెప్పి చిన్నది చేయొద్దు, అలా చెప్పండి. పర్టికులర్గా చెప్పి తీసుకోండి మెజర్మెంట్ అనేది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి సైజెస్ కూడా నోట్ చేసుకున్నారు కదండి. నేను ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ పెడతాను లాస్ట్లో, ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇలా పెట్టుంచాను. ఇవి గమనించారు కదా, కర్వ్ అండ్ ఫ్లాట్, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఎందుకు అంటే మనం చాలా ప్లేసెస్లో కొనేటప్పుడు ఒకటి ఇస్తారు, కొన్నాక ఒకటి వస్తుంది. సో అక్కడ ఇబ్బంది పడకుండా నాకు ఖచ్చితంగా ఫ్లాటే కావాలి ఆరెల్స్ నాకు ఖచ్చితంగా కర్వే కావాలి అని చెప్పి తీసుకోవాలి. ఎందుకంటే నా స్టూడెంట్స్ చాలామంది నా దగ్గర తీసుకుంటే నో ప్రాబ్లం అండి, నేను ఇస్తాను మీకు. అదే బయట కూడా కొనుక్కుంటూ ఉంటాం కదా కొంత మెటీరియల్ అనేది, అప్పుడు మీరు ఇబ్బంది పడతారనమాట. నెక్స్ట్ బ్యాంగిల్స్ హ్యావింగ్ కట్స్. బ్యాంగిల్స్ కట్స్ ఉంటాయండి. ఇందులో ఏంటి అంటే ఇలా ఇదొక కట్, నెక్స్ట్ ఇదొక కట్, నెక్స్ట్ ఇదొక కట్, అండ్ నెక్స్ట్ ఇదొక కట్. సో ఇలా 4 టైప్స్ ఆఫ్ కట్స్ ఉంటాయి. ఏమేంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది కూడా నోట్ చేసుకోండి. కట్స్, ఇది 1 కట్ అండి, 1 కట్ బ్యాంగిల్, ఇది 1 కట్. సో నెక్స్ట్ 2 కట్. ఇవి ఎందుకు చూపించట్లేదు అంటే కనుక రెండు ఒకటే కదండి, ఇవి 2 కట్టే ఇవి 2 కట్టే. కాకపోతే ఇక్కడ నేను ఫ్లాట్ బ్యాంగిల్ చూపించాను కాబట్టి ఇవి కూడా ఫ్లాటే చూపిస్తున్నాను. సో 2 కట్. నెక్స్ట్ 4 కట్. 2 కట్ అంటే 2 బ్యాంగిల్స్, 4 కట్ అంటే 4 బ్యాంగిల్స్, 6 కట్ అంటే 6 బ్యాంగిల్స్. చూసారా ఇక్కడ 6 బ్యాంగిల్స్ ఇవి, ఓకేనా. ఇది 6 కట్, ఇది 4 కట్, ఇది 2 కట్. ఇప్పుడు ఒక చిన్న నోట్ చేసుకోండి, ఇది ఒక టిప్ అన్నమాట. ఏంటి అంటే ఒకవేళ మనకి 1 కట్ బ్యాంగిల్ ఆర్డర్ వచ్చింది, మన దగ్గర 1 కట్ బ్యాంగిల్ లేదు,
అప్పుడు ఏం చేస్తారంటే 2 కట్ బ్యాంగిల్స్ని గ్లూ యూజ్ చేసి స్టిక్ చేసేస్తారు. సో దట్ మనకి 1 కట్ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా? లేదు మన దగ్గర 2 కట్ బ్యాంగిల్ ఆర్డర్ ఉంది, 2 కట్ బ్యాంగిల్స్ లేవు, అప్పుడు ఏం చేస్తారంటే 3 6 కట్ బ్యాంగిల్స్ కలిపితే ఒక 2 కట్ అవుతుంది. అది కూడా లేదు అంటే కనుక 2 4 కట్ బ్యాంగిల్స్ కలిపితే మనకి 2 కట్ అవుతుంది. సో ఇలా అన్నమాట. 4 కట్ బ్యాంగిల్స్ 2 అయితే 2 కట్ అవుతుంది. 6 కట్ బ్యాంగిల్స్ 3 అయితే 2 కట్ అవుతుంది. అట్లాగే 2 కట్ బ్యాంగిల్స్ అయితే ఒక 1 కట్ బ్యాంగిల్ అవుతుంది. ఒక్కసారి కన్ఫ్యూజన్గా ఉంటుంది, కాకపోతే స్టెప్ ఫ్రీ పాస్ చేస్తూ మీరు ఏం చేస్తారంటే నోట్ చేసుకోండి. ఓకేనా? ఇంకా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి? సో నెక్స్ట్ 6 కట్ అంటే 6 బ్యాంగిల్స్ వస్తాయి కదా. ఇప్పుడు మనకు 4 కట్ చేయాలనుకోండి, ఒక 2 6 కట్ బ్యాంగిల్స్ని స్టిక్ చేస్తే మనకి ఒక 4 కట్ బ్యాంగిల్ వస్తుంది. సో ర్యాప్ చేసేస్తాం కాబట్టి లోపల ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయనేది మనకు కనిపించదు. సో మన దగ్గర ఒకవేళ బ్యాంగిల్స్ లేనప్పుడు సడన్ ఆర్డర్ వచ్చిందనుకోండి, ఈ టిప్ అనేది యూజ్ చేసుకోండి. ఓకేనా? సో బ్యాంగిల్ కట్స్ కంప్లీట్ అయిపోయినాయి. గుర్తుంది కదండి? ఒక్కసారి రిపీట్ చేయనా నేను? సో 1 కట్ బ్యాంగిల్, 2 కట్ బ్యాంగిల్, 4 కట్ బ్యాంగిల్స్ అండ్ 6 కట్, ఇలా 4 టైప్స్ ఆఫ్ కట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు సైజెస్ కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మీరు కస్టమర్ని కానీ లేదు మీకు మీరే ఏదైనా బ్యాంగిల్ తయారు చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఏం చేస్తారు అని అంటే, మీది ఏ సైజ్ అయితే, ఎగ్జాంపుల్ 2 6 సైజ్ అయితే 2 6 తీసుకోండి, 2 8 సైజ్ అయితే 2 8 సైజే తీసుకోండి. అంతేగాని పెద్దది తీసుకుంటే చిన్నది అవుతుంది అని అనుకోవద్దు. ఓకేనా? సో ఈ క్లాస్ ఎలా అనిపించింది అండ్ మీకు ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవాళకైతే ఇంతే అండి క్లాసు. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కరెక్షన్ అయితే చేస్తాను, అట్లాగే సాల్వ్ అయితే చేస్తాను. అండ్ నేను ఇంకొకటి చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే కనుక, అసలు మన క్లాస్లో మనం ఏమేం చెప్పుకుంటాము అనేది నేను ప్రిపేర్ అయ్యానండి. సో వితౌట్ మనీ అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. లేదు మేడం మాకు మీరు చెప్పేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తున్నాయి, సారీ అక్క మేడం ఏదైనా సరే, అలా అని కాదు, నాకు స్టూడెంట్స్తో మాట్లాడి అలవాటు అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మేము లైవ్ క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నాము అనుకుంటే కనుక నన్ను ఒక్కసారి పింగ్ చేయండి ప్లీజ్. టైంపాస్ ఎంక్వైరీస్ అయితే కనుక చెయ్యొద్దు. నేను మీకు యాప్ గురించి చెప్తాను. బయట అయితే నేను 2500కి చెప్తాను క్లాసెస్, ఇక్కడైతే 300కే చెప్తాను ఇన్స్టిట్యూట్ త్రూ కాబట్టి. ఇక్కడ నేను సర్టిఫికేషన్ కూడా నేనే ఇస్తాను, సర్టిఫైడ్ బై అని చెప్పేసి. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని ఈ చిన్న మాట అయితే చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి నాకు ఎటువంటి కమిషన్స్ కానీ ఏమీ రావండి. ఒక ఆడపిల్ల తన సొంతంగా తను బతకాలి అనుకున్నప్పుడు ఒక ఆప్షన్ అనేది ఈ ఇన్స్టిట్యూట్ అన్నమాట. చక్కగా దగ్గరగా 160 కోర్సెస్ అండి. రెజిన్ ఆర్ట్ కానీ, తర్వాత ఆర్నమెంట్స్ చేసుకోవడం కానీ, బీడ్స్ చేసుకోవడం కానీ, కట్టుతీగ వర్క్స్ కానీ, రాక్ పెయింటింగ్ కానీ, న్యూస్ పేపర్ పెయింటింగ్ కానీ, కాఫీ పెయింటింగ్ కానీ, ఇలా చాలా ఉన్నాయి అందులో. ఇంకా కంప్యూటర్ కోర్సెస్ ఉన్నాయి, ఆడపిల్లలకైతే టైలరింగ్ అవి ఉన్నాయి, చాలా కోర్సెస్ ఉన్నాయండి. ఆడపిల్లలు అయితే ఏంటంటే తక్కువ, కంప్యూటర్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఆడపిల్లలు చక్కగా నేర్చుకోవడానికి. సో యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. స్క్రీన్ మీద అయితే నా నంబర్ ఇస్తాను, ప్లీజ్ నన్ను పింగ్ చేయండి. టైంపాస్కి మటుకు చేయొద్దు ప్లీజ్. మీకు యూస్ఫుల్ అయితేనే నన్ను పింగ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. ఇట్లాగే నేను రోజు ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో మీ ఎంకరేజ్మెంట్ నాతో ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోద్దే ప్లీజ్. బాయ్.